పాస్టర్ గారు బాగా సిద్ధపరిచినట్టున్నారు. వెరీ గుడ్. నువ్వు చెప్పమ్మా. అగ్రి పెట్టుకో అమ్మా. రూపా మేరీ నీ ముందు నిలబడి యవనస్తుడు అనిల్ కుమార్ వివాహం చేసుకున్నట్టుగా సమ్మతించుచున్నావా? సమ్మతించుచున్నాను. కొంచెం గట్టిగా చెప్పమ్మా. సమ్మతించుచున్నాను. ఈయనను ప్రేమించి ఆదరించి సుఖ దుఃఖములందు సంరక్షించి మీరు బ్రతికి ఉన్నంత కాలము వేరొకరు నెలక ఈయనతోనే కాపురము చేయుదువా? కాపురము చేయదు. వెరీ గుడ్. చప్పట్లు కొట్టండి అందరూ. పాస్టర్ గారు కూడా బాగానే నేర్పించారు. మీరు ఇష్టపడ్డారు, వీరు ఇష్టపడ్డారు. ఇప్పుడు పెండ్లి కుమారుని తల్లిదండ్రులు, పెండ్లి కుమార్తె తల్లిదండ్రులు దయచేసి వేదిక మీదకి వస్తే వారి ఇష్టాలు తెలుసుకుని మనం వివాహం చేయడానికి ముందుకెళ్ళిపోదాం. పెండ్లి కుమారుని తల్లిదండ్రులు, పెండ్లి కుమార్తె తల్లిదండ్రులు. మీ అబ్బాయి కదండి శ్రీనివాస్ గారు? అబ్బాయి మీ అబ్బాయి కదా? వెరీ గుడ్. మరి ఈ పాపని మీ అబ్బాయికి భారీగా చేసుకుంటే ఇష్టపడుతున్నారా? వెరీ గుడ్. అయితే అబ్బాయి కుడి చేయి పట్టుకోండి. అలా ఇలా ఇలా పట్టుకోండి. ఇలా అబ్బాయి గారు మీ అమ్మాయి కదా? అమ్మాయికి బాబుని భర్తగా చేసుకుంటే ఇష్టపడుతున్నారా? అయితే అమ్మాయి కుడి చేయి పట్టుకోండి. ప్రార్థన చేసుకుందామండి. ప్రియులు సహోదరులు ప్రార్థన చేస్తారు. బ్రదర్ ప్రేయర్ చేయండి. ప్రేమ కలిగిన మా ప్రియమైన మా తండ్రి, మా నమ్మకమైన మా దేవ, నీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన మహిమగల నామమును బట్టి, ఈ సర్వశక్తి గల మహిమగల నామమును బట్టి వందనములు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తాము. నా ప్రభా, భూలోకంలో మీరు ఏర్పాటు చేసిన ఈ యొక్క వివాహ కార్యాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. నా ప్రభా, మరి శ్రీని గారు వసంత గారి కుటుంబం నుండి, అలాగే నాయన మరి పెండ్లి కుమార్తె వారి కుటుంబం నుండి నాయన మీరు జతపరిచి నాయన మరి అనిల్ కుమార్ను మరి రూపా మేరీని మీరు సిద్ధపరిచిన కృపను బట్టి వందనాలు. నాయన ఇరువురి యొక్క కుటుంబ దాంపత్య జీవితం నాయన బలపరచబడినట్లు, దీవించబడినట్లు, ఆశీర్వదించబడినట్లు నీ సహాయము నీ కృపను అనుకరించు. తిరిగిన ప్రభా మరి సామెతలు మరి 19:22 ప్రకారం భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అది యెహోవా వలన అనుగ్రహం పొందినవాడు అన్నారు. కనుక నీ ద్వారా అనుగ్రహం పొంది అనిల్ కుమార్కు నా రూపా మేరీని సిద్ధపరిచిన ప్రేమను బట్టి వందనాలు. ఈ దినం నుండి, ఈ సమయం నుండి వారు ప్రారంభిస్తున్న వివాహ జీవితం నాయన వారి యొక్క నూరేండ్లు నాయన వారు దీవించబడినట్లు, నాయన మరి ఆశీర్వదించబడినట్లు, నాయన మరి కుమారులు కలిగి అభివృద్ధి పొంది దీవించి ఆశీర్వదించబడినట్లు సహాయం దయచేయండి.
నీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ నీ సహాయం కోరుకుంటూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.